హాయ్ గాయ్స్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. సో ఈరోజు మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్. సో ఈ మ్యాచ్ కింద చూసుకున్నట్టయితే 4 మ్యాచెస్లో 2 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ గెలిచింది, 2 మ్యాచెస్ పంజాబ్ గెలిచింది. ఇద్దరు 4కి 4 మ్యాచ్ ఆడితే 2 మ్యాచ్లు మాత్రమే గెలిచారు. కాకపోతే ఈ మ్యాచ్ ఎట్లా ఏంటంటే ఎస్ఆర్హెచ్ టీమ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్ అయిన సిఎస్కే టీమ్ని ఓడించి ఈ మ్యాచ్లోకి వస్తున్నారు. వేర్ కమ్స్ టు పంజాబ్ కనుక చూసుకున్నట్టయితే పంజాబ్ కూడా ఆల్మోస్ట్ ఓడిపోయే మ్యాచ్ని గుజరాత్ టైటన్స్ మీద గెలిచి ఇక్కడికి వస్తున్నారు. సో రెండు టీమ్స్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్తో అయితే ఈరోజు మ్యాచ్కి ఎంటర్ అవుతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే పంజాబ్ టీం వచ్చి జీటీ మీద గెలిచింది, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీం మనందరికీ తెలుసు. వేర్ కమ్స్ టు ఎస్ఆర్హెచ్ టీం సిఎస్కే టీం మీద గెలిచింది. సో వీళ్ళిద్దరు కాన్ఫిడెన్స్ లెవెల్ వేరేలాగా అయితే ఉండబోతున్నాయి. అండ్ ఆల్సో మ్యాచ్ వచ్చేసి పంజాబ్లో అయితే జరగబోతుంది. వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ ఎట్లుందంటే 3 మ్యాచెస్ ఆడితే ఇద్దరు లాస్ట్ 3 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ టీమే గెలిచింది, ఓన్లీ ఒక మ్యాచ్ పంజాబ్ గెలిచింది. అండ్ ఆల్సో 62 మ్యాచెస్ ఆడితే ఈ గ్రౌండ్లో 40% ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం మాత్రమే గెలిచింది. వేర్ కమ్స్ టు చేసింగ్ 60% ఆఫ్ మ్యాచెస్ చేసింగ్ ఎవరైతే చేశారో ఆ టీమ్సే గెలిచాయని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో మనం ప్లేయింగ్ 11 చూసుకుందాం. సో ఓవరాల్గా ప్లేయింగ్ 11 చూసుకున్నట్టయితే ఫస్ట్ పంజాబ్ టీంని చూసుకున్నాం. శిఖర్ ధవన్ ఉన్నాడు, బెయిన్స్టో, పీ సింగ్ ఉన్నాడు, శామ్ కరణ్ తర్వాత శశాంక్ సింగ్ ఉన్నాడు, జితీష్ శర్మ తర్వాత హర్షదీప్ సింగ్ ఉన్నాడు. సికిందర్ రాజా అయితే లాస్ట్ మ్యాచ్లో తీసుకున్నారు, ఎందుకంటే లియాన్ లివింగ్స్టన్కి మేబీ చిన్న ఇంజురీ ఉండడం వల్ల సికిందర్ రాజా అయితే తీసుకున్నాడు. నెక్స్ట్ హర్షదీప్ సింగ్ ఉన్నాడు, హర్ప్రీత్ బ్రార్, రబాడా అండ్ ఆల్సో హర్షల్ పటేల్ అనమాట. ఇది ప్లేయింగ్ 11 వచ్చేసి. నెక్స్ట్ కమ్స్ టు ఎస్ఆర్హెచ్ కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గా అంటే ఇంపాక్ట్ ప్లేయర్ కమ్ ప్లేయింగ్ 11 అనేది చెప్తున్నాను. సో మోస్ట్ ప్రాబబుల్లీ అభిషేక్ అండ్ ఆల్సో హెడ్ ఓపెన్ చేస్తారు, అది కన్ఫర్మ్, దాంట్లో ఎటువంటి చేంజెస్ లేదు. అభిషేక్ అండ్ ఆల్సో హెడ్. మార్కరమ్ అయితే 1 డౌన్లో వచ్చాడు లాస్ట్ టైం, అది మంచి మూవీ అని చెప్పుకోవచ్చు. సో మార్కరమ్ 1 డౌన్లో వస్తాడు. మార్కరమ్ తర్వాత క్లాస్ని తర్వాత షాబాజ్ అహ్మద్ తర్వాత మోస్ట్ ప్రాబబుల్లీ ప్యాట్ కమిన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి, లేకపోతే మన అబ్దుల్ జమాద్ అయితే వస్తాడనమాట. సో వీళ్ళిద్దరు అయితే అయిపోయింది. సో ఓవరాల్ 7 అయితే అయిపోయింది. సో తర్వాత భువనేశ్వర్ కుమార్, నటరాజన్, జయదేవ్ ఉనాడ్కట్, మయాంక్ మార్కండే. సో ఓవరాల్గా ఇదన్నమాట ప్లేయింగ్ 11 వచ్చేసి. సో ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరిని తీసుకొస్తే బాగుంటుంది అంటే వాషింగ్టన్ సుందర్ని ఏమైనా ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొస్తారు, ఎందుకంటే అది కొంచెం స్లోయిష్ కైండ్ ఆఫ్ పిచ్ ఉండబోతుంది కాబట్టి స్పిన్నర్స్కి కొంచెం అడ్వాంటేజ్ ఉంటే వాషింగ్టన్ సుందర్ని ఏమైనా తీసుకొస్తారు. లేదు అంటే మేబీ ఎన్కేఆర్తో వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎన్కేఆర్ మన తెలుగు కుర్రాడు, లాస్ట్ టైం జస్ట్ అట్లా గ్లిమ్స్ వెళ్ళాడు అంతే. ఈసారి కంపల్సరీ అతని మార్క్ని అతను ప్రూవ్ చేసుకున్నాడు. కంపల్సరీ ఇంపాక్ట్గా కానీ ప్లేయింగ్ 11లో ఉండే ఛాన్స్ అయితే ఉంటాయి. మన ఎన్కేఆర్ వైజాగ్ కుర్రాడు వేరే లెవెల్ అనమాట. సో ఇప్పుడు దీంట్లో ఆప్షన్స్ ఏంటి, డిసడ్వాంటేజ్లు ఏంటి, అసలు అడ్వాంటేజ్లు ఏంటి, ఏమేమి ఉన్నాయో చూసుకుందాం. సో అడ్వాంటేజెస్, ఆప్షన్స్, డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకోవాలనుకున్నట్టయితే ఎస్ఆర్హెచ్ టీమ్కి సాలిడ్ స్టార్ట్ అయితే దొరుకుతుంది. మీరు అభిషేక్ శర్మ అండ్ ఆల్సో ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరూ సాలిడ్ ఓపెనింగ్ స్టార్ట్ ఇస్తున్నారు. వేర్ కమ్స్ టు పంజాబ్ వీళ్ళకంత సాలిడ్ అయిన స్టార్ట్ అయితే రావడం లేదు. జస్ట్ ఫ్రాంక్గా మాట్లాడుకున్నట్టే ధవన్ అండ్ ఆల్సో బెయిన్స్టో నుంచి అంత సాలిడ్ అయిన పార్ట్నర్షిప్ రావడం లేదు. అండ్ ఆల్సో జితీష్ శర్మ ఎవరైతే వైస్ కెప్టెన్గా ప్రమోట్ అయ్యాడు ఈసారి, అతని దగ్గర నుంచి కూడా అంత సూపర్ నాకైతే రావడం లేదు. వేర్ కమ్స్ టు మన ఎస్ఆర్హెచ్ కనుక చూసుకున్నట్టయితే వాళ్ళు చేసిన మూవ్ వర్కౌట్ అయింది. లాస్ట్ టైం మార్కరమ్ని 1 డౌన్లో పంపించారు, వర్కౌట్ అయింది. మయాంక్ ప్లేస్లో ఎన్కేఆర్ని తీసుకొచ్చారు, అది వర్కౌట్ అయింది. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ ఏంటంటే ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ టాప్ నాచ్ ఉంది. అండ్ ఆల్సో అబ్దుల్ సమాద్ నుంచి ఆ పర్ఫార్మెన్స్ అనేది పెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే ఇదన్నమాట. సో ఈ టీం ఎవరు గెలుస్తారు అని చెప్పే ముందు ఒక గుడ్ బ్యాలెన్సింగ్ టీం ఎస్ఆర్హెచ్, ఒక ప్రాపర్ బ్యాలెన్సింగ్ లేని టీం పంజాబ్ కింగ్స్ అని చెప్పొచ్చు. పంజాబ్ కింగ్స్కి ప్రాపర్ బ్యాలెన్సింగ్ ఎందుకు లేదంటే వాళ్ళు ఆ 2 మ్యాచెస్ కూడా వాళ్ళ బౌలింగ్ యూనిట్ స్ట్రాంగ్గా ఉండబట్టే వాళ్ళు గెలిచారు. అదే మనం ఎస్ఆర్హెచ్ కింద చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ టీం బాగుంది, ఒక గుడ్ బ్యాలెన్సింగ్ సైడ్లో ఉంది. బౌలింగ్ కానివ్వచ్చు, బ్యాటింగ్ కానివ్వచ్చు. కాకపోతే పంజాబ్ అట్లా లేదు, బ్యాటింగ్తో సఫర్ అవుతుంది. రీసెంట్గా వాళ్ళు ఆ శశాంక్ సింగ్
ఆ టైప్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడాడు కాబట్టి గెలిచాడని చెప్పుకోవచ్చు. మెయిన్ వాళ్ళ బౌలింగ్ వల్లనే వాళ్ళు గెలుస్తూ వచ్చారు. సో అందుకే ఒక గుడ్ బ్యాలెన్సింగ్ టీం, ఒక నాట్ గుడ్ బ్యాలెన్సింగ్ టీం. సో రెండిట్లో ఎవరు గెలుస్తారంటే కంపల్సరీ గుడ్ బ్యాలెన్సింగ్ ఉన్న టీమే గెలుస్తుంది. సో నేనైతే ఎస్ఆర్హెచ్ మోస్ట్ ప్రాబబుల్ ఈ మ్యాచ్ విన్ అవుద్ది అనుకున్నా. సో మీరేమనుకున్నారు, మీ ప్రిడిక్షన్ ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. మీ ప్లేయింగ్ 11 ఏంటి ఎస్ఆర్హెచ్ది ఆర్ ఎల్స్ పంజాబ్ది, మీరు ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది అనుకుంటున్నారా లేకపోతే పంజాబ్ విన్ అవుతుంది అనుకుంటున్నారు, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఈరోజు ప్రివ్యూ వచ్చేసి ఇది. రేపు మళ్ళీ ఇంకో ప్రివ్యూతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.